జగను ఎజెండా బలిరా బలి బలిరా బలిరా వేద బతుకులు మార్చినది ఆ పులిరా చూడని అభివృద్ధి జరుగుతా మీ ఇంట్లో మీ బిడ్డ వల్ల మీకు మంచి జరిగి ఉందా లేదా అన్నది మాత్రమే ఆలోచన చేయండి. మీ ఇంట్లో మీ బిడ్డ వల్ల మీకు మంచి జరిగి ఉంటే మాత్రం మీ ఎన్నికల కురుక్షేత్రం మొదలైంది. పేదలకు ధనవంతులకు మధ్య పోటీ జరగబోతా ఉంది. పేదలు జగన్మోహన్ రెడ్డి గారి పక్షాన, ధనవంతులు చంద్రబాబు పవన్ కళ్యాణ్ పక్షాన ఉండి ఎలక్షన్స్ జరుగుతూ ఉన్నాయి. డబ్బు ఉన్న కొత్త కొత్త రాబందులన్నీ నియోజకవర్గంలో వాలిపోతూ ఉన్నాయి. ఎప్పుడూ కనిపించని వాళ్ళు డబ్బు తీసుకొని ప్రజల మీద పెట్టి గెలవాలనే ప్రయత్నాలు మొదలయ్యాయి. కానీ కోవూరు నియోజకవర్గ ప్రజలు చైతన్యవంతులు, చాలా తెలివిగల వాళ్ళు, నిజాయితీగా ఉంటారు, గౌరవంగా ఉంటారు, విలువలు కలిగిన వాళ్ళు. ఈరోజు ఆ డబ్బుతో ఏమైనా చేయవచ్చు అనంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అనేక సంక్షేమ పథకాలకు శ్రీకారం చుట్టిన విషయం కూడా మీ అందరికీ తెలుసు. రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితులు బాగలేకపోయినా పేదలు బాగుండాలి, పేదరికాన్ని నిర్మూలించాలి, పేదలు ఆర్థికంగా బలపడాలనే ఉద్దేశంతో సంక్షేమ పథకాలు ఇచ్చిన విషయం కూడా మీ అందరికీ తెలుసు. అందులో భాగంగా మన ఇనుమడుగు పంచాయతీలో ప్రత్యక్ష నగదు బదిలీ దాదాపు 30,10,00,000 పార్టీలకు అతీతంగా ఇవ్వడం జరిగింది. పరోక్ష ప్రయోజనాలు నాన్ డీబీటీ అంటే పెన్షన్స్ కానివ్వండి, ఇవన్నీ కలిపి 13,65,00,000. ఎంత ఇచ్చారో తెలుసా? మొత్తం ఈ 5 సంవత్సరాల్లో 43,75,00,000 ఒక్క ఇనమడుగు పంచాయతీకే జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వడం జరిగింది. మీరు కూడా ఊహించి ఉండరు, 43 కోట్లు ఒక్క ఇనమడుగు పంచాయతీకే సంక్షేమ పథకాలకు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు అనంటే ఆశ్చర్యం. మేము కూడా గడప గడపకు మన ప్రభుత్వంలో కార్యక్రమంలో భాగంగా ప్రతి ఇంటికి వచ్చాం. ఆపండాయదాన్ని ప్రతి సమస్య మీద స్పందించాం. మా నాయకులు కానీ మా కార్యకర్తలు కానీ అంత పెద్ద కరోనా వచ్చినప్పుడు 2 సంవత్సరాలు కూడా మీ మధ్య ఉన్నాం, మీతో ఉన్నాం, మీ మధ్య ఉన్నాం.
ఎక్కడా కూడా భయపడలేదు. సంక్షేమ పథకాలు ఆ కరోనా టైంలో కూడా ఆపలేదు, ఆపకుండా ఇచ్చారు. ఎవరు కూడా ఇతర పార్టీల వాళ్ళు ఎవరు అతను తీసుకెళ్ళి ఉండట్లా. సచివాలయం కట్టించుకున్నాం, విలేజ్ క్లినిక్ కట్టించుకున్నాం. అభివృద్ధి సంక్షేమ పథకాలు రెండు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి రెండు కళ్ళు. మన నియోజకవర్గానికి వస్తే ఈ 5 సంవత్సరాలలో తెలుగుదేశం పార్టీలో ఉండి ప్రతిపక్షంలో ఉండి పోరాడిన వాళ్లను పక్కన పెట్టి ఒక నడమంత్రపు సిరిని తీసుకొచ్చి తెలుగుదేశం పార్టీ తరపున ఈ నియోజకవర్గంలో అభ్యర్థిగా ప్రకటించడం జరిగింది. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు. ఈ పెద్ద మనిషి పైకి మాత్రం చాలా పెద్ద మనిషిగా కనబడతాడు. ఈయన 6 సంవత్సరాలు రాజ్యసభ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర తీసుకొని విలాసవంతమైన జీవితం గడిపి నెల్లూరు టౌన్లో ఒక ముస్లిం మైనారిటీ సోదరుడికి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చాడనే దాంతో మన పార్టీ వదిలి వెళ్ళిపోయినాడు. ప్రశాంత్ రెడ్డి గారిని కూడా టీటీడీ బోర్డు మెంబర్గా వేశారు. ఢిల్లీలో 4 రాష్ట్రాలకు సంబంధించిన టీటీడీ బోర్డు మెంబర్గా కూడా వేయడం జరిగింది. కేవలం ఒక ముస్లిం మైనారిటీ సోదరుడికి టికెట్ ఇచ్చారని చెప్పేసి మన పార్టీ వదిలి వెళ్ళిపోయిన విషయం కూడా మీ అందరికీ తెలుసు. ఒక్కటే ఆలోచించండి, ఈ 5 సంవత్సరాలే కాదు, మొట్టమొదటి నుండి ఈ నియోజకవర్గంలో 11 సార్లు పోటీ చేసింది నల్లపురెడ్ల కుటుంబం లేదంట. అవినీతి ఎక్కువైపోయిందంట. ఈమె ఎవరు అసలు, ఎక్కడి నుంచి వచ్చింది, ఈమె చరిత్ర ఏంది నెల్లూరు జిల్లా ప్రజలందరికీ తెలుసు. ఈ నియోజకవర్గంలో నల్లపురెడ్డి శ్రీనివాసులు రెడ్డి గారి దగ్గర నుంచి నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి వరకు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలు చేశాం. చేయబట్టే కదా 9 సార్లు మీరు గెలిపించారు మమ్మల్ని, మా కుటుంబాన్ని ఆదరించారు, అభిమానించారు. ఏదేదో మాట్లాడుతూ ఉంది. ఆమె వ్యాపారాలు చేసి బ్రహ్మాండంగా సంపాదించిందంట. ఒకటే అడుగుతున్నా, ఎలక్షన్ అఫిడవిట్లో 76 కోట్లు పెట్టావు నీ పేరు మీద. ఎన్ని చీరలు అమ్మితే 76 కోట్లు వస్తుంది? ఎక్కడి నుంచి వచ్చింది ఆ 76 కోట్లు? చెప్పమ్మా, చెప్పు ప్రశాంత్ రెడ్డి. ఒక్క 76 కోట్లు చీరలు అమ్మితేనే వస్తే అందరం కూడా చీరల వ్యాపారమే పెట్టుకుంటాం కదా. ఏదో కథలు చెప్తా ఉంది, స్టోరీలు చెప్తా ఉంది. మంచినీటి సమస్య ఉందంట నియోజకవర్గంలో. ఒక్కరోజు రాత్రికి రాత్రి మంచినీళ్ళు ఇచ్చేస్తుందంట. అది ఎట్లా ఇస్తారయ్యా? నైట్కి నైటే మంచినీళ్ళు ఇచ్చేస్తుందంట. ఏం మాట్లాడుతుందో ఏందో తెలీదు. రాజకీయాలు కొత్త. ఒకటి ఆలోచించండి, మన ఇంట్లోకి నేరుగా మీరు ఎప్పుడైనా రావచ్చు. ఎస్సీలు కానీ, ఎస్టీలు కానీ, బీసీలు కానీ, ముస్లిం మైనారిటీలు కానీ, మధ్యతరగతి కుటుంబాలు కానీ ఎవరు వచ్చినా నా పక్కన కూర్చొని పెట్టుకొని మాట్లాడతాను. మా తండ్రి నల్లపురెడ్డి శ్రీనివాసులు రెడ్డి గారు నేర్పించింది అది మాకు. ప్రశాంత్ రెడ్డి ఈ యొక్క డీబీటీ కింద వచ్చేటటువంటి సంక్షేమ పథకాలను అవహేళన చేస్తూ ఉన్నారు. ఎవరైతే 87% మంది రాష్ట్రంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలు లబ్ధిదారులైతే ఈ సంక్షేమ పథకాల ద్వారా లబ్ధి పొందే లబ్ధిదారులందరూ కూడా సోమరిపోతులట. ఇది ప్రశాంత్ రెడ్డి ఉవాచ. అంటే రాష్ట్రంలో 87% సోంబేరులనని ఒక ప్రశాంత్ రెడ్డి అని అనేటటువంటి ఆమెకి అనుభవం లేనటువంటి, రాజకీయ అనుభవం లేనటువంటి ఒక వ్యక్తి మాట్లాడుతూ ఉంది. దీన్ని ఎటువంటి పరిస్థితుల్లో సహించకూడదు అని నేను మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేసుకుంటా ఉన్నాను. ఇక పదే పదే గొప్పలు చెప్పుకుంటున్నటువంటి ఈ యొక్క వేమిరెడ్డి దంపతులు లక్షల కోట్ల రూపాయలు అమలు చేస్తున్నటువంటి పథకాలని మిమ్మల్ని అందరినీ, మనల్ని అందరినీ కూడా సోంబేరులుగా వర్ణించడం నిజంగా చాలా చాలా బాధాకరమైనటువంటి విషయం. ప్రజల్లో ఒకటిగా ఉండేటటువంటి వ్యక్తి మాత్రమే మంత్రులు అవుతారు, ప్రధానమంత్రులు అవుతారు, ప్రజాప్రతినిధులు అవుతారే కానీ లక్షల కోట్ల రూపాయలు ఆర్జించి నేను వెదజల్లి నేను ప్రజాప్రతినిధి అవుతాను, నేను మంత్రిని అవుతాను, ముఖ్యమంత్రిని అవుతాను అని అంటే కారు అని నేను మీకు సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నా. అందుకే కొన్ని కోట్ల, లక్షల కోట్ల రూపాయలు ఉండొచ్చు ప్రశాంత్ రెడ్డికి, వేమిరెడ్డి గారికి. కానీ వారు కోవూరు చైతన్యవంతులైనటువంటి కోవూరు నియోజకవర్గ ప్రజలు
ఈ పెత్తందారులు ఇద్దరినీ కూడా వేమిరెడ్డిని ప్రశాంత్ రెడ్డిని ఎన్నుకుంటారని నేను భావించట్లేదు. యుద్ధం, ఈ ధర్మయుద్ధం ప్రతి తరతరాలుగా ప్రసన్న కుమార్ రెడ్డి అన్న చెప్పినట్టుగా 9 టర్మ్స్ 9 సార్లు తరతరాలుగా పనిచేస్తున్నటువంటి నల్లపురెడ్డి కుటుంబానిదే అంతిమ విజయం అని మీకు తెలియజేసుకుంటా ఉన్నా.